ఈయన ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే చాలా అవలీలగా చేయగలరు అనమాట. నవ్వించగలరు, ఏడిపించగలరు, భయపెట్టగలరు. అండ్ ఒకవేళ ఒక దొంగ క్యారెక్టర్ ఇస్తే దొంగలా జీవిస్తారు. అండ్ ఆయనకి మెథడ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టము. కానీ ఆయనకు వచ్చే క్యారెక్టర్స్ అన్నీ కుదరవు కాబట్టి కుదిరినంతలో మెథడ్ యాక్టింగ్ చేసి మనల్ని అందరినీ మెప్పిస్తూ ఉంటారనమాట. హీ ఈజ్ నాన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ మెహబూబ్ బాషా గారు మనతో పాటు ఉన్నారు. అండ్ నౌ బహిష్కరణ అంటూ మన ముందుకు రాబోతున్నారు. సో ఆయనతో మాట్లాడి బోలెడని ముచ్చట్లు తెలుసుకుందాం. సో హాయ్ బాషా గారు, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను అని తెలిసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఇన్స్టాగ్రామ్లో చూడడం జరిగింది. అండ్ ఒక వీడియో చూసాను దట్ యు లవ్ మెథడ్ యాక్టింగ్ అని. ఒక సమ్ ప్లేస్లో బెగ్గర్గా చేయడం జరిగింది. ఏ సిచ్యువేషన్లో జరిగింది అండ్ మెథడ్ యాక్టింగ్ అని మీకు ఎలా తెలిసింది? ఆ కాన్సెప్ట్ ఎలా తెలిసింది? అంటే నాకు ఫస్ట్ నుంచి ఏం ఫీల్ అవుతానంటే అండి, మనం మెథడ్ యాక్టింగ్ ఫాలో అవుతే మన బాడీ లాంగ్వేజ్, మన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కొత్తగా వస్తాయి అని నేను నమ్ముతాను. ఒకవేళ మనం మామూలు కూడా చేసేయచ్చు, చేస్తే డిఫరెన్స్ ఏమి ఉండదు. సపోజ్ నేను మూడు సినిమాల్లో బెగ్గర్గా చేశాను అనుకోండి, 3 సినిమాల్లో 3 బెగ్గర్లే. సపోజ్ రమేష్, సురేష్, నరేష్ అనుకుందాం పేర్లు. రమేష్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాడు ఎందుకు బెగ్గర్ అయ్యాడు అనేది. సురేష్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, నరేష్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మనము 3 సినిమాలకి లైక్ ఒకటే నేను ఫాలో అయ్యాను అనుకోండి, బెగ్గర్ అంటే ఇది ఇలా చేసాను అనుకోండి, 3 ఒకటేలాగా ఉంటాయి. అలా కాకుండా రమేష్ ఎందుకు బెగ్గర్ అయ్యాడు, సపోజ్ రమేష్ ఒక బిజినెస్ మ్యాన్గా అయ్యుండి తను లాస్ అయ్యి బెగ్గర్గా అయ్యాడు. సురేష్ ఒక అమ్మాయి మోసం చేయడం వల్ల బెగ్గర్ అయ్యాడు. నరేష్ అసలు అతను మైండ్ సరిగ్గా పని చేయకపోతే దెబ్బ తలుగు బెగ్గర్ అయిపోయాడు, అతను ఎవరో కూడా తెలియదు. సో అప్పుడు మనం మెథడ్ యాక్ట్ ఫాలోయింగ్ అవడం వల్ల 3టికి 3 డిఫరెన్స్ చేయొచ్చు. అలా కాకుండా ఓన్లీ మనం బెగ్గర్గా చేయాలి కదా, మనం చూసి అబ్జర్వ్ చేస్తే 3టికి ఒకటేలాగా ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఉండదు. ఓకే, ఇన్ని రకాల బెగ్గర్స్ ఉంటారని నాకు ఇప్పుడే అర్థమైంది సార్. బట్ ఎగ్జాంపుల్ చెప్పినా బాగా చెప్పారు. అండ్ ఏ సీన్ ఆర్ ఏ క్యారెక్టర్ చేసినప్పుడు రాలేదు, జరుగుతుంది. అంటే అపార్ట్ ఫ్రమ్ బెగ్గర్ క్యారెక్టర్ వదిలేస్తే ఇంకేదైనా మీరు చేసిన క్యారెక్టర్స్ లో మెథడ్ యాక్టింగ్ చేసింది? బహిష్కరణ అని చెప్పొచ్చు. మీరు బహిష్కరణ చూస్తే అసలు నేను కనపడను. ఓకే, చాలా చేశాను దానికి, బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానము అన్ని. ఏంటి మీ క్యారెక్టరేషన్ ఏంటి? దాంట్లో చిట్టి అని నేను అంటే హీరో కాదు, ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ద క్యారెక్టర్. దర్శి అని శ్రీతేజ్ గారు చేశారు, ఆయనకు ఫ్రెండ్. సో మామూలుగా మనకు సినిమాల్లో హీరో ఫ్రెండ్ అంటాము, హీరో ఫ్రెండ్ అంటే హీరో ఫ్రెండ్, లైక్ హీరో అంటే ఇది, ఫ్రెండ్ అంటే ఇది. చూసారా డిఫరెన్స్? కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ దర్శి చిట్టి ఈక్వల్. ఒకవేళ చిట్టి దర్శికి ఫ్రెండ్ అయితే దర్శి కూడా చిట్టికి ఫ్రెండ్. సో ఇతను ఎలా సపోర్ట్ చేసుకుంటాడో ఇతను కూడా అలాగే సపోర్ట్ చేస్తాడు, అతను కష్టాల్లో ఉండొచ్చు, హ్యాపీనెస్లో ఉండొచ్చు. సో అలాంటి క్యారెక్టర్ అన్నమాట. నేను ఫస్ట్ టైం చాలా అంటే ఎమోషనల్గా కొన్నిసార్లు చేశాను, ఎక్కువ డ్రైన్ అయ్యి బాగా ఎమోషనల్గా డ్రైన్ అయ్యి డెప్త్గా వెళ్ళి చేసింది అయితే బహిష్కరణ. ఎందుకు అంటే చిట్టి క్యారెక్టర్లో అంత మీకు ఇన్వాల్వ్ అయినది ఏంటి? సిచ్యువేషన్స్ అలా వస్తాయి మీకు సిరీస్లో, సిచ్యువేషన్స్ అలాంటి సిచ్యువేషన్స్ నేను ఇంతకుముందు వేరే సినిమాల్లో కానీ లేదా రియల్ లైఫ్లో కూడా ఫేస్ చేయాలి, అట్లాంటి దాన్ని చేయడానికి నాకు కొంచెం కష్టంగా అనిపించింది, కానీ చేశాను. అది లైక్ నాకు అంటే బాగా నమ్మకం ఉంది అంటే ఇది వస్తుంది అని. ఓకే, చిట్టి క్యారెక్టర్ ఆఫర్ అంటే లైక్ ఎలా వచ్చింది నాకు అంటే కృష్ణ కిషోర్ పూరి గారు అని కో-డైరెక్టర్ గారు ఉన్నారు. పూరి అంటే ఎందుకంటారంటే ఆయన పూరి జగన్నాథ్ దగ్గర చాలా కాలంగా ఆయన చేశారు, చాలా సినిమాలకు చేశారు ఆయన. సో ఆయన నాకు ఇంతకుముందు పరిచయం, లైక్ నేను ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ ఆయన నన్ను చూసేవాళ్ళు, నువ్వు బాగా చేస్తున్నావు, ఆయనకి ఎక్కడో మైండ్లో ఉంది మంచి యాక్టర్ ఇతను మనం ఇది చేయాలని, కానీ ఎక్కడ నాకు ఆయన రిఫర్ చేయాలా కుదరలా. సో దీనికి ఆయన ఫస్ట్లో ఉన్నారు, మధ్యలో లేరు, వేరే ఏదో ప్రాబ్లం అయ్యి అప్పుడు ఆయన నాకు దీనికి రిఫర్ చేశారు. నాకంటే ముందు దీనికి చాలా లైక్ వేరే అనుకున్నారు. అప్పుడే వచ్చిన ఒక సినిమా పెద్ద హిట్ అయితే ఆ సినిమాలో ఉన్న హీరోకి ఫ్రెండ్గా ఉన్న అతన్ని పెట్టుకుందామని చాలా ట్రై చేశారు ముఖేష్ ప్రజాపతి గారు బహిష్కరణకి. అలా అనుకొని సడన్గా ఈయన దొరకట్లేదు వాళ్ళు ఎవరు. సో ఈయన రిఫర్ చేస్తే నన్ను పిలిపించి ఒక మెయిన్ సీన్ ఉంటుంది సినిమాలో, దాంతో స్క్రీన్ టెస్ట్ చేశారు. ఇమిడియట్ ఓకే అయిపోయింది. ఆడిషన్. ఓకే, సో నాకు తెలిసి మీ ఫేవరెట్ ఆడిషన్ ఒకటి ఉందనుకుంటాను, ఒక వీడియో ఫేవరెట్. అవునండి, ఏంటది? శ్రీదేవి శోభన్ బాబుది ఫేవరెట్. అది నేను కరోనా 2021 తర్వాత లైక్ మామూలుగా ఆడిషన్స్ కంటే మనకు ఆఫీస్కి పిలుస్తారు కదా, దానికి అప్పుడు కరోనా టైం అవడం వల్ల మన వంశీ నారాయణి అని కాస్టింగ్ డైరెక్టర్, ఆయన నాకు లైక్ ఇంట్లోనే స్క్రిప్ట్ పంపించి సెండ్ చేయమన్నారు. అది అనుకోకుండా బాగా వచ్చింది. లైక్ మీకు సినిమాలో రియల్ సీన్ కన్నా బాగా వచ్చింది. అది రియల్ సీన్లో ఏమైందంటే అన్ని కుదరవు కదా, మనం ఇప్పుడు ఒరిజినల్గా అన్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా,
సీన్కి ఒరిజినల్ సినిమా షూటింగ్కి వెళ్ళేసరికి కొన్ని ఉంటాయి లిమిట్స్, మార్పులు చేర్పులు కొన్ని ఉంటాయి. ఉంటాయి. కొన్ని చేయగలం, కొన్ని చేయలేము. సో అది నాకు బెస్ట్. ఎన్ని సినిమాలు అయ్యి ఉంటాయి దాదాపు? ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇండస్ట్రీలో? జర్నీ అంటే 2008 నుంచి అండి, 16 ఇయర్స్ అనొచ్చు. 16 ఇయర్స్. అంటే నేను కరెక్ట్గా 9th క్లాస్లో, అంటే నాకు 14 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఫిల్మ్ నాకు రిలీజ్ అయినప్పుడు నేను 9th క్లాస్ ఫస్ట్ మూవీ. ఎస్. ఓహ్, ఓకే. అప్పుడు మంచి హెవీగా ఉండి, అది కేకా కదా? కేకా అండి. ఓకే, ఓకే. సీతారాం శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి రాజచంబులు గారు హీరో, లాంచింగ్ అది. తేజ గారు డైరెక్టర్, పిసి శ్రీరామ్ కెమెరామ్యాన్. అంతా టెక్నికల్గా అంతా బాగుండింది. ఓకే. సో అది లాంచింగ్. దాని తర్వాత అది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయ్యాక నేను మళ్ళీ స్టడీస్ 10th సీరియస్గా తీసుకోవాలని ఇంట్లో వాళ్ళు ప్రెషర్ చేయడం వల్ల 10th అలాగా ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ వరకు కంప్లీట్ చేస్తున్నాను. అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఆశా గారికి? నేను ఆన్ స్క్రీన్ కనిపించాలి. ఇప్పుడు బేసికల్ గా మనం ఆన్ స్క్రీన్ కి రావాలి అని అంటే ఫస్ట్ అమ్మాయిలకి అయినా అబ్బాయిలకైనా మెయింటెనెన్స్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇందాక చెప్పినప్పుడు కొంచెం చబ్బీగా ఉన్నాను అని అయితే మీరు అన్నారు కాబట్టి ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్ట్ అంటే 2005లో అండి. అంతకుముందు సినిమాల పిచ్చి ఉంది నాకు. సినిమా పిచ్చి వచ్చింది మా మదర్ నుంచి. లైక్ ప్రతి రిలీజ్కి ఆవిడ స్కూల్ నుంచి వచ్చాక నన్ను ఈవినింగ్ షో తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఆవిడకి టీచర్ కాదు, ఇంట్లో హౌస్ వైఫే. అంటే ఏంటంటే ఆవిడకి సినిమాలు పిచ్చి బాగా, సినిమాలు చూడడం. నన్ను అలా తీసుకెళ్ళి నాకు అలా సినిమాలు అలవాటు చేశారు చిన్నప్పటి నుంచి. అలా అలవాటే సినిమాలు చూసేవాడిని. యాక్టర్ అవుదాలని ఏమీ లేదు. అయితే 2005లో నేను టీవీ బాగా చూసేవాడిని. 2005లో మీకు ప్రభాకర్ గారిది యాహూ అని ఒక షో వచ్చేది, యాహూ అని గేమ్ షో. సో దాంట్లో ఒకటి చైల్డ్ వాళ్ళది ఒక ఎపిసోడ్ జరిగింది. నేను అప్పటికి చాలాసార్లు దానికి లెటర్స్ పంపిస్తుండేవాడిని పార్టిసిపేట్ చేద్దామని. సో దాంట్లో చైల్డ్ ఎపిసోడ్కి నాకు పిలిపించారు. నేను అక్కడ కూడా ఆడిషన్ చిన్నది చేశారు. అంటే యాక్టింగ్ కాదు, ఏదో క్వశ్చన్స్ అడిగి జనరల్ నాలెడ్జ్ కోసం, గేమ్ షో కదా, దానికి సంబంధించి అడిగి దాంట్లో సెలెక్ట్ అయ్యి అది చేశాను. దాంట్లో నేను అప్పుడు 25,000 రూపీస్ గిఫ్ట్లు వచ్చాయి నాకు. ఒక టీవీ వచ్చింది, ఒక డైమండ్ రింగ్ వచ్చింది. సో అప్పుడే ఒక డైమండ్ రింగ్ 25,000 రూపీస్ కాస్ట్. అది ఇచ్చారు. జనరల్ గా ఎవరంటారు కదా, ఇచ్చారు. సమ్ ట్యాక్స్ ఏదో కడితే, గిఫ్ట్ ట్యాక్స్ ఏదో ఉంటే అది కడితే ఇచ్చారు. అది ఎంతో కట్టాను నేను, గుర్తులేదు, 4,000 ఏమో. అది కడితే నాకు ఇచ్చారు. అది 1 hour షో. అది చేశాక నేను స్కూల్కి వెళ్తూ ఉంటే అసలు ఇంకా నేను బస్ స్టాప్ నుంచి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా ప్రతి ఒక్కరు గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. అది 1 hour షో. అలా 1 month నన్ను గుర్తుపట్టేవాళ్ళు. అంటే దాంట్లో నేను మంచి పాటలు పాడి డ్యాన్స్లు వేసి అది చేశాను బాగా. యాక్టివ్గా ఉన్నాను బాగా. ఉంటే అది నువ్వు యాహూలో చేసావు కదా, యాహూలో చేసావు అంటే అవునండి అని బాగా భలే అనిపించేది. అసలు స్పెషల్గా చూస్తుంటారు కదా, ఇలా వెళ్తుంటే ఇలా చూసి అతనే యాహూలో వచ్చాడు మొన్న అంటే అరే ఇదేంతో భలే ఉంది అనుకున్నాను. అంటే టీవీకి ఒక 1 hour షోకి చేస్తేనే ఇంత ఉంది అంటే ఒకవేళ మనం సినిమా చేస్తే ఎంత ఉంటుంది. నేను సినిమాలు చూస్తున్నాను కదా, అలా కనెక్ట్ అయింది అనమాట సినిమా అనేది. సో సినిమా యాక్టింగ్ చేయొచ్చేమో అంటే మనకు తెలియదు ఎలా వెళ్ళాలి అంటే, దాన్ని అలా పక్కన పెట్టేశా. 2005లో అలా అనిపించింది, అలా దాన్ని అలాగే పక్కన పెట్టేశా. మనకు తెలియదు, చదువుకోవాలి, చాలా చిన్న ఏజ్, అసలు ఏం తెలియదు. నాకు తెలిసి 6th, 5th అయిపోయింది, 6th అలా ఉన్నా. సో నాకు తెలీదు. అప్పుడు ఏమైందంటే ఇది మా టీవీలోనే ఎక్కడో చిన్న స్క్రోలింగ్ వచ్చింది, ఇలా కింగ్ ఫిషర్ స్టార్ హంట్ అని తేజ గారిదని. దాంట్లో చూసి నేను ఫోటోలు సెండ్ చేయండి అని ఒక అడ్రస్ వచ్చింది. అడ్రస్కి నేను హార్డ్ కాపీస్ పంపించాను. నేను మా ఇంట్లో పండగకి, రంజాన్ పండగకి దిగిన ఫోటోలు 2 ఉంటే అవి పెట్టి పంపించాను. ఫోటోలు లేవు, ఏమీ లేవు, ఏదో ఇలా దిగి ఉన్న ఫోటోలు అవి పంపించాను. పంపిస్తా. సో అవి పంపించాను. పంపిస్తే ఒకసారి టెలిగ్రామ్ వచ్చింది. అది అంత విచిత్రంగా ఉండింది. అది ఆ తేజ గారిది అంతా కొంచెం విచిత్రంగా ఉంటుంది, డిఫరెంట్గా. ఫోన్లు చేయకుండా టెలిగ్రామ్ వచ్చింది. నేను మా మదర్ నంబర్ ఇచ్చాను దానికి, ఫోన్ ఏం రాలా, టెలిగ్రామ్ స్టార్ట్ ఇమీడియట్లీ సారథి స్టూడియో అని వచ్చింది. కాంటాక్ట్ దిస్ పర్సన్ ఒక నెంబర్ వచ్చింది. దాన్ని కాంటాక్ట్ చేస్తే రేపు వచ్చే అని చెప్పి వస్తే సారథి స్టూడియో ఎక్కడో కనుక్కొని బస్సులో వెళ్ళి అమీర్పేటలో దిగి అలా వెళ్తే చాలా జనాలు. నాకు ఆడిషన్ అంటే నాకు భయం అయితే మా ఫ్రెండ్ని తీసుకొచ్చా. ఫ్రెండ్ జోసెఫ్ అని, అతన్ని ఎంబడి పెట్టుకొని తీసుకొచ్చా. వాడిని రానివ్వట్లా, వాడిని బయట ఉండమంటున్నారు. నాకేమో అసలు పడిపోతుంది, అమ్మో ఏంటి ఇంతమంది ఉన్నారు, అరే నువ్వు రారా అంటే మా ఫ్రెండ్ సరే ఎవరు రాకూడదు, నువ్వే ఎంత చెప్పు, టెలిగ్రామ్ చూపండి, చూశారు నంబర్ 352 అని అతికిచ్చి లోపల పంపించేశారు. నేను ట్రాక్ ప్యాంట్ వేసుకొని, అసలు మనకు తెలియదు ఆడిషన్లో బాగా రెడీ అయ్యి వెళ్ళాలి, అదంతా ఏం తెలీదు. మామూలుగా వెళ్ళాను, క్రికెట్ ఆడొస్తా అని చెప్పి ఇంట్లో చెప్పి అలా వెళ్ళాను నేను. ఇంట్లో తెలియదు అసలు నమ్మరు కదా ఆ టైంలో ఆడిషన్స్ ఏంటి, అసలు నువ్వు వెళ్ళడం ఏంటి సినిమాలకని. వెళ్ళాను, వెళ్ళి చాలామంది ఉన్నారు. నా టైం వచ్చింది పొద్దున 9కి వెళ్తే 3:30కి వచ్చింది నాది. అంటే 352 నంబర్ నాది. సో వెళ్తే అయిపోయింది, ఆడిషన్ ఇచ్చి ఎమ్మడే పరిగెత్తుకుంటూ వచ్చి పాపం వీడు బయట నా కోసం వెయిటింగ్ చేస్తూ అలాగే ఉన్నాడు. ఇద్దరం కలిసి అరే వద్దురా బాబు మనకి ఇవన్నీ ఏంట్రా బాబు మన వల్ల ఏడవుతాను వెళ్ళిపోయా. మాది మల్కాజ్గిరి, అప్పుడు చాలా దూరం, సికింద్రాబాద్ అవతల. వెళ్ళిపోయాక ఈవినింగ్ కాల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు రేపు రావాలి మళ్ళీ అని.
అవునా అమ్మ ఇదేంటారా బాబు మళ్ళీ రేపు రామంటున్నారు. సరే వాడు కొంచెం బూస్టప్ ఇచ్చాడు వెళ్ళు అని. నెక్స్ట్ డే వెళ్తే 100 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే 18 మెంబర్స్ ఉన్నారు. తర్వాత లలిత కళ తోరణంలో ఒక చిన్న దాన్ని రియాలిటీ షో లాగా చేశారు. ఓకే. అప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారు, తేజ గారు, దిల్ రాజు గారు ఉన్నారు. ఉదయపాన్ గారు లైక్ యాంకర్. ఓకే. అక్కడ చేసినప్పుడు అక్కడ నాకు సెలెక్ట్ అయినట్టు ఏం చెప్పలా, నేను వెళ్ళిపోయాను. ఇది జరిగింది 2007 నవంబర్లో జరిగింది. సో అది అయిపోయాక నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత నాకు కాల్ వచ్చింది, లైక్ ఇట్లా ఉంది మీరు రావాలి, ఇప్పుడే ఉండదు షూటింగు, ఫస్ట్ ఒక షెడ్యూల్ ఉంది ఎక్కడో వాళ్ళు రాజమండ్రిలో, తర్వాత మీకు మేలో అలా రావచ్చు అంటే సరే సార్ అన్నాను. ఫస్ట్ ఏదో ఏప్రిల్ ఏదో అన్నారు. ఏప్రిల్ అంటే ఎగ్జామ్స్ ఉంటాయి సార్, నాకు కష్టం రాలేను అన్నాను. ఎగ్జామ్స్ ఉంటే రాలేదు సార్, మనం రాలేము అన్నాం అప్పుడు. ఎగ్జామ్స్ కదా ఇంపార్టెంట్, ఇంట్లో వాళ్ళు తాట తీసేస్తారు అని చెప్తే వాళ్ళు సరే అవసరం ఉండదు అటు ఇటు అని. నేను ఇంకా ఏమో రాదేమనుకున్నా, కరెక్ట్ మళ్ళీ మేలో కాల్ చేశారు. మేలో ఇప్పుడు రండి సార్ పిలుస్తున్నారంటే అప్పుడు ఫిల్మ్ నగర్ ఫస్ట్ టైం. నా ఎక్స్పెక్టేషన్స్ ఫిల్మ్ నగర్ అంటే చిరంజీవి గారు పళ్ళు దొమ్ముతుంటారేమో నిలబడి బాలికన్లో నుంచి, నాగార్జున గారు వాకింగ్ చేస్తుంటారేమో అనుకునే వాళ్ళం. ఫిల్మ్ నగర్ అంటే అంతా సినిమా వాళ్ళు అటు ఇటు ఇటు కనపడతారేమో అనుకున్నా. అక్కడ వస్తే ఎవరు కనపడలే, నడుచుకుంటూ వెళ్ళా. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్ ఎక్కడ లోపల, అప్పుడు అక్కడ ఒక టీవీ ఛానల్ ఉండింది, అక్కడ దాని పక్కన లోపల ఉంటే వెళ్తే ఆయన చూశారు. చూసి ఆయన ఒక టెస్టింగ్ నాకు చూసి ఓకే దాని 7 o'clock వెళ్ళా. 7 o'clock రామన్నారు, ఏదో షూట్ అంటే టెస్ట్ చేశారు వాళ్ళు, వీడు షూటింగ్ ఉంటే వస్తాడా రాడా అని. 7కి రామన్నా. 7కి అసలు 7:05కి వచ్చినా నువ్వు రిటర్న్ వెళ్ళిపోతుందంటే నేను కరెక్ట్గా 6:45కి వచ్చా. 5:30కి అక్కడ దిగి జూబ్లీ చెక్ పోస్ట్లో నడుచుకుంటూ వెళ్ళా. 6:45 అయింది. వెళ్ళి కూర్చుంటే హాయ్ అన్నారు. ఆయన హాయ్ అన్నాక మళ్ళీ కూర్చున్నాను. వస్తున్నారు పోతున్నారు ఏమన్నట్లా. ఈవినింగ్ 7 అయింది. భోజనం పెట్టారు, తింటున్నా, కూర్చున్నాను, ఏం చెప్పట్లా. కూర్చున్నా సార్ నైట్ ఇంకా 7:30 8 o'clock ఏమో సార్ ఏంటి ఎగ్జామ్స్ అయిపోయాయి అన్నాడు. అయిపోయాయి సార్ అన్న. నెక్స్ట్ 10th సార్ అన్న. ఓకే మరి షూటింగ్ ఉంది చేస్తావా, లేదా ఎగ్జామ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి స్కూల్ ఉందని వెళ్ళిపోతావా అన్నాడు. లేదు సార్ చేస్తా సార్, ఏదోలా చేస్తా సార్. ఎప్పుడు ఉంటుంది సార్ షూటింగ్ అంటే ఇప్పుడు పలానా 20 నుంచే ఉంటుంది, May 20 నుంచి 15 days కావాలి అది అంటే ఓకే సార్ అన్న. మేలో హాలిడేస్ కదా, అవును కరెక్ట్గా చేసేస్తానన్నా. హాలిడేస్లో అవ్వలేదు అనుకోండి, అక్కడక్కడ జరిగింది అలాగా. ఆగస్ట్ వరకు వెళ్ళింది. సో అంటే తేజ గారు ఇంట్రొడక్షన్ చాలా మందిని చేశారు ఇండస్ట్రీకి, హీరోయిన్ని ఆర్టిస్టులు అందరినీ చేశారు కదా. చాలా మందికి ఉన్నది ఏంటి అని అంటే సెట్ లో కొడతారు కరెక్ట్ గా చేయకపోతే అని ఒకటి ఉంది. ఎప్పుడైనా పడ్డాయా మీకు? లేదండి, మీరు చెప్పింది కరెక్టే. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. కరెక్ట్ గా చేయకపోతే కొడతారు. ఓకే చూసారా, కరెక్ట్ గా చేయకపోతేనే కొడతారు. ఓకే అనిపోయింది. సో మీకు ఎప్పుడు మంచిగా చేశారు. ఓకే అంటే ఎప్పుడు రాలా భయం వేసిందా మీకు? ఏమైనా భయం వేయలేదు నాకు ఆ టైంలో. ఇప్పుడైతే భయం వేసేదేమో, ఇప్పుడు కొంచెం భయం ఉంది నాకు. అప్పుడు భయం లేదు యాక్చువల్గా. అప్పుడు నాకు ఆయన సినిమా డైరెక్టర్ అంతే తప్ప ఇంకా ఏం తెలియదు నాకు. నేను అవన్నీ చూసినాను అంతే తప్ప, అరే పెద్ద డైరెక్టర్ అంతే తప్ప భయం లేదు. కొడతాడు ఇవన్నీ నాకు తెలీదు. నాకు తర్వాత తెలిసింది ఇదంతా. ఇలాగ ఎవరో వచ్చి షూటింగ్ జరుగుతున్నప్పుడే చేస్తున్నావా, కొట్టాడా నిన్ను అది అంటే కొట్టలేదే అనేవాడు. మనం బాగా చేస్తే ఎందుకు కొడతారు అలా అసలు కొట్టలేదే అని. తర్వాత సెట్లో లైక్ ఆయన చూస్తారు చాలా చాలా, ఫస్ట్ పేషెన్స్గానే చెప్తారు. 1 time 10 2nd time 3rd time 4th time 5th time కొంచెం ఇది అవుతారు, యాంగర్ వస్తుంది ఆయనకి, వచ్చి అప్పుడు అరుస్తారు. ఇంకా అప్పుడు కూడా వినట్లేదంటే కొడతారు డెఫినెట్గా. ఎందుకు ఆయన చెప్పే రీజన్ ఏంటంటే నాకు వ్యాలిడ్ అనిపిస్తుంది. నేను ఒకసారి అడిగాను, అంటే ఎందుకు సార్ ఇలా కొట్టడం అంటే, నేను ఎవరినో ఎక్కడో ఉన్నో తీసుకొచ్చి సినిమాలో నేను వాళ్ళని పెడుతున్నాను. నాకు సినిమా నేను 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పెట్టి తీస్తున్నాను, నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను. అసలు నేను ఎందుకు చేయాలి వాళ్ళ మీద ఇన్వెస్ట్? నాకు చుట్టాలా, నా ఫ్రెండా, లేకపోతే నాకు ఏమైనా హెల్ప్ చేశాడు వాడు? కాదు కదా. నేను అసలు చాలా జెన్యూన్గా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాను టాలెంట్ చూసి. వాళ్ళు సరిగ్గా చేయకపోతే కొడతాను. అసలు నాకు షార్ట్ సరిగ్గా రాకపోతే చంపుతా కూడా అన్నాడు ఆయన.